యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ పివి చలపతిరావు గారు, PCCF, ప్రొటెక్షన్ అండ్ రెడ్ శాండ్, ఆంధ్రప్రదేశ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావడానికి బై ఛాన్స్ బై చాయిస్? ఛాన్స్ ఉంది, బై చాయిస్ కూడా ఉంది. ఎందుకంటే నేను బేసికల్గా మాది సో నేను ఏంటంటే ఆ నేపథ్యంలో అగ్రికల్చర్ సైన్సెస్కి ప్రిఫర్ చేశాను. BSc చేసిన తర్వాత సార్, భద్రాచలం డివిజన్ మీరు చేసినప్పుడు డీప్ ఫారెస్ట్, ఒకవైపు నక్సల్స్ మూవ్మెంట్, అవునండి, మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? చాలా ఇష్యూస్ మేము ఫేస్ చేయవలసి వచ్చింది అనమాట. ఇనీషియల్గా 2700 hectares ఏరియా అనుకున్నాం. తర్వాత వాళ్ళ డిమాండ్స్ వేరే అనమాట. ఆ డిమాండ్స్ వేరే ఫోరంలో మీట్ చేయవలసి వచ్చింది. సార్, మీరు బాంబే మీద డాక్టరేట్ చేశారు. మీ గోల్ ఏంటి? గోల్ ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులకి తట్టుకునేది బ్యాంబూ అనమాట. రేపు దాని యూటిలిటీ కూడా పెంచితే మనకి ఎన్విరాన్మెంటల్గా సౌండ్గా ఉంటుంది. రేపు అదే అంటున్నాను, ఇప్పుడు మనకి ఏఎస్ఆర్ లాంటి డిస్ట్రిక్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చి ఇది వచ్చి పోతుంటే ల్యాండ్ స్లైడ్ అయిపోతే ఉన్న మట్టి అంతా పోతుంది కదా. ఏఎస్ఆర్ జిల్లా వరకు పరిమితం ఉంటారు. ఆ సాయిల్ అన్ని సాయిల్కి పనికొస్తుంది. అన్నిటి పనికొస్తుంది. నేను ఏఎస్ఆర్ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ టైం కేరళలో ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం కొట్టుకుంది. అలాంటి పరిస్థితి మన దగ్గర, వయనాడు పరిస్థితి మన దగ్గర కూడా రావచ్చు. అందుకోసమని ఏఎస్ఆర్లో ఒక పక్కన ఈస్ట్ కోస్ట్ ఎంత ముఖ్యమో, మ్యాంగ్రూవ్స్ ప్లస్ ఎంటైర్ కోస్ట్లో కూడా మనం గ్రీన్ బెల్ట్స్ రావాలని కదండి. ఒక గ్రీన్ వాల్ లాగా వస్తే తీసుకుంటేనే మన స్పాంజ్ లాగా వచ్చి మనకి రౌండ్ దగ్గర వాటర్ వస్తుంది. మనకి ఆ ట్రీ గ్రోత్ లేదనుకోండి, వర్షం వచ్చిన వెంటనే అంతా మళ్ళీ కొట్టుకుపోతే, వాటర్ అంతా వెళ్ళిపోతే ఏమి ఉండదు. ఇప్పుడు మడ లాంటి అడవులు ఉండడం, మడ లాంటి అడవులు ఏంటంటే అది ఈస్టర్న్ ఏరియాస్లో వస్తాయండి. అంటే కృష్ణా, గోదావరి అలాంటి ఏదైతే రివరైన్ ఏరియాల్లో ఉంటాయి. ఫ్రెష్ వాటర్ రావాలి, సముద్రం రెండు మిక్స్ అవ్వాలి. దానికి ఏంటంటే ఆ ఇంటర్టైడల్ జోన్లో అంతా కూడా మడాడోలు మనం పెంచలేం. సో మిగతా ఏరియాలో షెల్టర్ బెడ్స్ పెంచాలి. సో దానికోసం కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అడవులు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వందా ప్రజలదా? ప్రజలేనండి. అంటే ప్రభుత్వం ఏంటనే ప్రజలు. మనకి ఇక్కడ మనకేంటంటే సో మనకి ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు ఇక్కడ. సార్, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న యాస్పిరేట్స్ గురించి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ అంటే మెయిన్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ అన్నిటి మీద వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో రావచ్చు బాగా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద ఇన్నోవేషన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. పేరు డాక్టర్ పివి చలపతిరావు గారు, PCCF, ప్రొటెక్షన్ అండ్ రెడ్ శాండ్, ఆంధ్రప్రదేశ్. చలపతిరావు గారు IFS ఆఫీసర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రకరకాల ప్రాంతాలు పనిచేశారు. విభిన్న ప్రాంతాలు పనిచేసిన ఆయన ముఖ్యంగా బాంబే మీద ఎక్కువగా రీసెర్చ్ చేశారు. అందుకే ఆయన డాక్టరేట్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అనగానే 2 రకాల వెదురులు మాత్రం ఉండేవి. కానీ ఆయన రీసెర్చ్ చేసిన తర్వాత అది 4 వరకు వచ్చింది. 4, 5 వరకు పెరిగింది. బాంబే మీద ఎందుకు అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది? రెడ్ శాండిల్ మీద అనుకున్న అవగాహన ఏంటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటవీని ఎలా డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే విషయాన్ని సార్ అని తెలుసుకుంది. సార్, నమస్తే అండి. నమస్తే అండి. పివి చలపతిరావు గారు, మీరు రాకముందు బాంబే వెదురు అనగానే 2 రకాలు ఉండేవి. ఇప్పుడు దాని సంఖ్య పెరిగింది. పెరగడానికి మీకు ఎక్కువగా వెదురు మీద ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో మీరు రకరకాల ప్రాంతాలు పనిచేసినప్పుడు అటవీ ఏ విధంగా ఉండేది? ఫారెస్ట్ డెవలప్మెంట్ ఇప్పుడు ఎలాగ ఉంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ విషయంలో కానీ, రెడ్ శాండ్ విషయంలో కానీ ఈ డెవలప్మెంట్ ఎలా చూపిస్తున్నారు? అసలు మీ దగ్గర ఉన్న ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ మీద ఎలా చూపిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు చలపతిరావు గారి కుటుంబ నేపథ్యం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావడానికి బై ఛాన్స్ బై చాయిస్? రెండు అండి. అంటే బై ఛాన్స్ ఉంది, బై చాయిస్ కూడా ఉంది. ఎందుకంటే నేను బేసికల్గా మాది ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ వెస్ట్ గోదావరి, ఏలూరు దగ్గర అండి. మా ఫాదర్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అనమాట. సో నేను ఏంటంటే ఆ నేపథ్యంలో అగ్రికల్చర్ సైన్సెస్కి ప్రిఫర్ చేశాను. BSc చేశాను. తర్వాత MSc అండ్ PhD అని కూడా ఢిల్లీలో చేశాను. IRI, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూ ఢిల్లీ. దాన్ని పోసా ఇన్స్టిట్యూట్ అంటారు. అక్కడ కూడా నేను రైస్ మీద చేశాను అనమాట. బేసికల్గా రైస్ మీద చేసిన తర్వాత
పిహెచ్డి టైంలో ఏమైందంటే ఈ ఐఎఫ్ఎస్కి రావటం. సో తర్వాత నాది పిహెచ్డి అయిపోయిన తర్వాత థీసిస్ సబ్మిషన్కి ఏంటంటే అప్పుడు 8 years ఉండేది. దాని తర్వాత 6 years అయింది. నేను వెళ్ళేటప్పటికి ఒక 3 months ఎక్స్ట్రా అయ్యి నాది పిహెచ్డి యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో రైస్ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే దాని రిలేటెడ్గా అంటే మాలిక్యులర్ మార్కర్స్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ జెనెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రిలేటెడ్ ఫీల్డ్లో చేద్దామనే ఉద్దేశంతో ఉండేవాడిని. నేను భద్రాచలం సౌత్ అనేది ఇప్పుడు చింతూరు ఏరియా అనమాట మనకు వచ్చింది. అక్కడ నేను భద్రాచలం నార్త్ డిఎఫ్ఓగా ఉన్నప్పుడు చింతూరు భద్రాచలం సౌత్ డివిజన్ కూడా నేను ఎడిషనల్ చార్జ్ చేశాను అనమాట. అప్పుడు ఆ ఏరియాలో ఉన్నప్పుడే నేను పోలవరం ప్రాజెక్ట్కి డైవర్షన్ ప్రపోజల్స్ తయారు చేశాం. అంటే మీరు ఐఎఫ్ఎస్ ఎప్పుడు వెళ్ళారు? ఐఎఫ్ఎస్లో 94లో బ్యాచ్ అండి. అది 95లో అక్కడ ఐఎఫ్ఎస్లో ట్రైనింగ్కి వెళ్ళాను. తర్వాత 2005లో అంటే డిఫరెంట్ డివిజన్స్ చేసుకుంటా వచ్చేసి 2005లోనేమో ఇలా భద్రాచలం చేసినప్పుడు భద్రాచలం సౌత్ కూడా ఎడిషనల్ ఛార్జ్ వల్ల ఏంటంటే పోలవరం డైవర్షన్ ప్రపోజల్స్ అంతా కూడా ఒక టైమ్ లైన్స్లో కవర్ అంటే సబ్మిట్ చేయవలసి వచ్చింది. భద్రాచలం డివిజన్ మీరు చేసినప్పుడు బాగా డీప్ ఫారెస్ట్, ఒకవైపు నక్సల్స్ మూవ్మెంట్. అవునండి. మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చింది? అదేనండి, అదే చెప్తున్నాను. ఆ ప్రపోజల్ సబ్మిట్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ని మేము ఫేస్ చేయవలసి వచ్చింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే అది ఇనీషియల్గా 2700 hectares ఏరియా అనుకున్నాం. తర్వాత అది 3000 పైన దాటిపోయింది అనమాట, డైవర్ట్ చేయవలసిన ఏరియా. సో వన్స్ మేము దానికి అంటే ఎన్యూమరేషన్ చేయాలి, ట్రీ ఎన్యూమరేషన్ అవి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ లోకల్ ట్రైబల్స్ కొంతమంది అబ్జెక్ట్ చేసి ఒకసారి అబ్జెక్ట్ చేసేది అంటే వీళ్ళందరినీ మా టీమ్స్ని కూడా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళతో పర్సూ చేసి మాది ఎన్యూమరేషన్ పర్పసే, వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఎనీ ఇది రికమెండేషన్స్కి చేయడానికి కాదు, స్టేటస్ రిపోర్ట్ చేయటం అని చెప్పేసి వాళ్ళతో కన్విన్స్ చేసిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ వేరే అనమాట. ఆ డిమాండ్స్ వేరే ఫోరంలో మీట్ చేయవలసి అని చెప్పాం. సో అది అందుకని రికార్డ్ టైంలో మేము ప్రపోజల్స్ సబ్మిట్ చేసాం. చేసినప్పుడు ఏమైందంటే చాలా ఏరియాస్ని మేము కవర్ చేస్తున్నప్పుడు అక్కడున్న లోకల్ ట్రైబల్స్ కొన్ని బ్యాంబూస్ని హార్వెస్ట్ చేసేవాళ్ళు కాదు, కొన్ని స్పీసీస్. వాళ్ళని ఎందుకు చేయట్లేదు అంటే ఇది మా కోసం, ఇది మీది డిపార్ట్మెంట్ కోసం కాదు ఇది అని చెప్పారనమాట. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళు హట్ మెటీరియల్ వాటిని కూడా ఆ బ్యాంబూస్ని వాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ అంటే హట్స్ అంటే గుడిసెలు వేసుకోవడానికి వాళ్ళ కన్స్ట్రక్షన్ పర్పస్ అన్ని కూడా ఆ బ్యాంబూస్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. విల్లంబులు కూడా దాంతో తయారు చేసుకుంటారు అనమాట. విల్లు తయారు చేసుకోవడానికి ఒకటే దీనికి. సో దాని స్ట్రెంత్ పరంగా చూస్తే అది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి బ్యాంబూస్ మీద మనం ఎందుకు వర్క్ చేయకూడదు అనేసి నేను ఇప్పుడు ఏంటంటే అది రైస్ రీసెర్చ్ దీని జీనోమ్ అది అంతా కూడా బ్యాంబూ అని రెండు సిమిలర్ జీనోమ్స్ అనమాట. అంటే ఇది డిప్లాయిడ్ అయితే రైస్, అదేమో హెక్సాప్లాయిడ్స్ టెట్రాప్లాయిడ్స్ అవి ఉంటాయి బ్యాంబూ స్పీసీస్. సో అంటే క్లోజ్ రిలేటెడ్ స్పీసీస్ అనమాట. సో దానికి మార్కర్స్ జెనెటిక్ మార్కర్స్ అనేది సిమిలర్గా ఉంటాయి. సో అందుకని నేను ఏంటంటే ఆ జెనెటిక్ మార్కర్స్ని వాడేసి జెనెటిక్ మార్కర్స్ ద్వారా ఐడెంటిఫై ఎందుకు చేయకూడదు బ్యాంబూస్ని. ఎందుకంటే బ్యాంబూ టాక్సానమికల్గా ఏంటంటే చాలా డిఫికల్ట్ స్పీసీస్. కొత్త స్పీసీస్ని కనుక్కుంటాం అంటే దానికి కమ్ షీత్ అని అది మన కణుపు దగ్గర ఉండే ఆ షీత్ని బట్టే మనం బ్యాంబూ ఐడెంటిఫికేషన్ చాలా వరకు తెలుసు. మీరు అప్పుడు వెళ్ళేసరికి బ్యాంబూస్ ఎన్ని రకాలు ఉండేవండి? అప్పుడు 2 రకాలు ఉండేవి. ఒకటి జారిక వెదురని 3వ రకం ఉండేది. అది కూడా సరిగ్గా ఐడెంటిఫికేషన్ తెలిసేది కాదు ఏ స్పీసీస్ అని. సో వెదురు మనం బుట్టలు తయారు చేస్తే కదా అది వాడతారా? బుట్టలు అన్నీ కూడా మనం ఇప్పుడు మన సాధనం వెదురుతోనే వాడతాం మనం. ఈ బ్యాంబూస్ మనం చెప్పేది ఏంటంటే రెస్ట్రిక్టెడ్ డిస్ట్రిబ్యూషన్ ఆ ఏరియాలోనే ఉంటే ఎక్కువ మందికి తెలియదు, ఎక్కువ అదే లోకల్గా వాళ్ళే వాడుకుంటారు అన్నమాట అక్కడ ట్రైబల్సే. సో ఆ బ్యాంబూస్ని మనం స్టడీ చేసి ఇది కొత్త స్పీసీస్ కొన్ని వచ్చినాయి అనమాట. కొన్ని ఏమో అక్కడ మన నేషనల్ లెవెల్ అంటే డిఎన్ఏ బార్ కోడింగ్ కూడా చేసాం అనమాట. చేస్తే అవి మనకి ఒకటేమో నార్త్ ఈస్ట్ బ్యాంబూతో 100% టాలీ అయింది, మ్యాచ్ అయింది. సో అలాగా మన స్పీసీస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసాము. వాటిలో ఒకటేమో కొత్త స్పీసీస్ అంటే ఇంకా నేమ్ పెట్టవలసింది కూడా ఉందన్నమాట, బ్యాంబూజో స్పీసీసే. సో ఇవన్నీ కూడా మన లిస్ట్లోకి వచ్చినాయి. సో ఎందుకంటే అదేంటంటే మనకి బ్యాంబూ ఎలా ఉంటుందంటే వన్స్ ఒకసారి ఫ్లవరింగ్ వచ్చేస్తే ఒక 60 ఏళ్ళకి రావచ్చు, 40 ఏళ్ళకి రావచ్చు. ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా ఎండిపోతుంది అనమాట. సబ్సిక్వెంట్గా ఫైర్స్ వస్తే అది పాపులేషన్ వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ ఆ రకంగా చాలా పాపులేషన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి అనమాట, ఎక్స్టెంట్ అయిపోయినాయి. సో అందుకని చిన్న లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న స్పీసీస్ని ఇప్పుడు మళ్ళీ మనం పాపులేషన్ పెంచాలనేది ఒక ఐడియా.
ఓకే. సో దానికోసం అంటే అక్కడ మూవ్‌మెంట్ ఎదురుపడలేదండి? నక్సల్స్ ఎవరు అదే ఎదురుపడ్డారు. అది అబ్డక్షన్ కూడా జరిగింది అంటున్నాను కదా. మా టీమ్స్ కూడా తీసుకెళ్ళిపోయారు లోపలికి. మళ్ళీ అందరిని మేము కన్విన్స్ చేసి మా ప్రయత్నం. మిమ్మల్ని కూడా అందరు కిడ్నాప్ చేశారా? అంటే నన్ను చేయలేదు, బట్ మా టీమ్స్ని చేశారు. వాళ్ళు మళ్ళీ విడిపించేసి అదన్నీ కన్విన్స్ చేసి చెప్పామన్నమాట. మా ప్రయత్నం అంతా కూడా అక్కడ ఉన్న ట్రీస్ని లెక్క పెట్టడానికి, కానీ ఆ ప్రపోజల్ని రికమెండ్ చేస్తామో కాదనేది కాదు. మాది పర్పస్ డిఫరెంట్ కదా. అది వాళ్ళకి చేసాము. వాళ్ళు కూడా అంత ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయ్యారు. అంటే వాళ్ళు కూడా ఉన్నారా లేదనేది మాకు తెలియదు, కానీ బట్ ట్రైబల్స్ మమ్మల్ని తీసుకెళ్లారు అనమాట, మా టీమ్స్ని. సో భద్రాచలం తర్వాత అండి? భద్రాచలం తర్వాత అంటే భద్రాచలం చేసే ముందు నేను నెల్లూరు చేశాను, వైజాగ్ చేశాను. ఈ ఏరియాలన్నీ తిరిగాను. తర్వాత నెల్లూరు ఫారెస్ట్లో చేశారు? నెల్లూరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అక్కడ కూడా రెడ్ సెంటర్స్ ఉంది కదండి, అది ఉంది. నా ఫస్ట్ పోస్టింగ్ నంద్యాల. సో నంద్యాల చేసినప్పుడు ఒక పక్కనేమో సదర్న్ పాయింట్ అయితే నల్లమల్లో నుంచే స్టార్ట్ అవుద్ది రెడ్ సెంటర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, రుద్రవరం ఏరియాలో. సో అక్కడ మనకి రెడ్ సెంటర్స్ ఎక్స్పీరియన్స్ అక్కడ నుంచి ఉంది. తర్వాత వైల్డ్ లైఫ్ మనకి ఇప్పుడు జీబీఎం అని, గొండ్ల బ్రహ్మేశ్వరం అని కూడా నంద్యాల డివిజన్లో వస్తాయి. సో అది మనకి నల్లమల ఫారెస్ట్ ఏమో మనకి టైగర్ అనేది మెయిన్ హ్యాబిటేట్ అనమాట. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఈ రెడ్ సెంటర్ బేరింగ్ తర్వాత నేను ఇటు ఫస్ట్ పోస్ట్ నంద్యాల. నంద్యాల తర్వాత వైజాగ్ వెళ్ళాను. వైజాగ్లో ఎక్కడండి? వైజాగ్ డివిజన్ అండి. వైజాగ్ డివిజన్ అంటే వచ్చింది సార్ ఛాలెంజ్ మీకు అక్కడ? వైజాగ్లో మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే, వైజాగ్లో అది మనకి కంబాలకొండ శాంక్చురీ అనేది నేనే ప్రపోజల్ పెట్టామండి. అదేంటి ఇప్పుడు ఒక మనకి వైజాగ్ ఏరియాకి ఒక గ్రీన్ లంగ్ కింద లెక్క. సో అది నేను పెట్టిన ప్రపోజలే. అది మనకి అప్పుడున్న అయినపాత్రుడు గారు మాకు ఫారెస్ట్ మినిస్టర్ గారు. సో సార్ని తీసుకెళ్ళి అదంతా చూపిస్తే పైకి కొండ మీద ఒక మంచి హట్ తయారు చేసి అక్కడ విఎస్ఎస్ మీటింగ్ పెడితే అదంతా చూసి ఆయన ఈ ఏరియాని మనం డెవలప్ చేయాలి అనే దాని మీద దాంతోనే సార్ ఇనిషియేటివ్తోనే విత్ ఇన్ 1 monthలోనే డిక్లేర్ అయిపోయింది సార్. అప్పుడు తర్వాత అక్కడే ఒక ఫస్ట్ నగరవనంలో అనేది కాన్సెప్ట్ లేదండి. అక్కడ నేచర్ పార్క్ అని, కంబాలకొండ నేచర్ పార్క్ అని ఫస్ట్ మనం ఒక అంటే పబ్లిక్ ఇంటర్ఫేస్ కోసం ఫస్ట్ పెట్టాలని ఒక కమ్యూనిటీ బేస్డ్గా ఫస్ట్ టైం ఏపీలో డెవలప్ చేసాం అన్నమాట. అక్కడ అప్పటి వరకు నగరవనాలు లేవు. అదంటే 2002-03 ప్రాంతంలో. ఆ టైంలో మూమెంట్ ఉందండి అటు. ఏదండి? అటు మనం నక్సల్స్ మూమెంట్ ఉండేది. నక్సల్ మూమెంట్స్ ఉంటాయండి. మేము చేసినంత ఇప్పుడు లేవు, కానీ అప్పట్లో బాగానే ఉంటాయి కదండి. ఎదురుపడలేదు మీకు అప్పుడు? అదే అంటున్నా, మాకు ఫారెస్ట్ ఆఫీసర్స్ పెద్దగా వాళ్ళు ఇంటర్ఫీర్ కారు. మా యాక్టివిటీస్ బీట్ ఆఫీసర్ మీద ఎక్కువ వాళ్ళ ఫోకస్ ఉంటుంది కదా. ఏదండి? బీట్ ఆఫీసర్ లేదు, వాళ్ళ మీద కూడా ఎక్కువ ఉండదండి మాకు. అదే అంటున్నా, మాది అంటే ట్రైబల్ వెల్ఫేర్, లైవ్లీహుడ్స్ అన్నిటి మీద కూడా మేము అడ్రస్ చేస్తాం కాబట్టి డిపార్ట్మెంట్ మీద యాజ్ సచ్ మనకి ఎక్కువ నెగిటివ్ ఇది లేదు ముందు నుంచి కూడా. మీరు ఫస్ట్ నంద్యాల తీసుకున్నారు పోస్టింగ్? అవునండి. నంద్యాలలో దిగిన టైంలో మీకు నా ఫస్ట్ పోస్టింగ్ లో బీట్ ఆఫీసర్స్ అన్ని కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా. ఆ టైంలో నైట్ టైం వెళ్తున్నప్పుడు వితౌట్ వెపన్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది అనిపించలేదు? ఇబ్బంది అండి. అక్కడ నంద్యాలలో ఏంటంటే టింబర్ స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది. మాకు చాలా సార్లు ఇబ్బందులు వచ్చినాయి. వచ్చేసి ఈవెన్ మేము అది మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటానికి ఈవెన్ రైఫిల్స్ని కూడా ఒక కర్రలాగా వాడవలసిన పరిస్థితి. అంటే మేము వాటిని ఫైరింగ్ చేయలేము ఎవరి మీద, జస్ట్ ఒక హ్యాండ్ స్టిక్ లాగా మనం పెట్టుకున్నాం అనమాట. సో అలాగా మాకు ముందు నుంచి కూడా ఈ వీళ్ళతో స్మగ్లర్స్. డిఎఫ్ఓ ఎక్కడ సార్ మీరు? నేను నంద్యాల అండి. నంద్యాల డిఎఫ్ఓ. తర్వాత విశాఖపట్నం. తర్వాత విశాఖపట్నం డిఎఫ్ఓగా. సో విశాఖపట్నంలో మీకు బెంచ్ మార్క్ అది ఉంది. అది చేసామండి. అది చేసి అప్పుడు లైవ్లీహుడ్ యాక్టివిటీస్ మనకేంటంటే ఇప్పుడు విఎస్ఎస్ఎల్ అని అది ఎక్కువ ఏర్పాటు చేయడం ఒకటి. విఎస్ఎస్ఎల్లో వాళ్ళ లైవ్లీహుడ్ కోసం వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అక్కడ అది అయిందండి. తర్వాత ఇటు వైజాగ్ నుంచి నేను నెల్లూరుకి వచ్చా. నెల్లూరులో కూడా మెయిన్ మనకి ప్లాంటేషన్స్ ఎక్కువ రైజ్ చేసి అప్పుడు ఏంటంటే మనం వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని దాంట్లో బాగా యాక్టివ్గా ఇది చేసేవాళ్ళం. ఓ పక్కనేమో ఇది రెడ్ సెంటర్స్ మనకేంటంటే వెలిగొండాస్ అంతా కూడా రెడ్ సెంటర్స్ ఉంటుంది. సో ఆ ప్రొటెక్షన్ అన్నీ కూడా బాగా యాక్టివ్గా చేయవలసి వచ్చేది అనమాట. దాంట్లో నెల్లూరులో ఎన్ని ఎకరాలు ఉంటుందండి అప్పుడు? రెడ్ సెంటర్స్ మనకి వెలిగొండాస్ అంతా ఉంటుందండి. అంటే ప్లేన్ ఏరియాస్లో ఉండదు, వెలిగొండాస్ వరకు ఉంటుంది. అప్పుడు స్మగ్లర్స్ కనబడలేదు మీకు? ఉన్నారండి, చాలాసార్లు పట్టుకున్నాం అండి. అది అంటే మనకి స్మగ్లర్స్ని చాలా వరకు మనకి ఏంటంటే ఫీల్డ్లోని పట్టుకునేటట్టు అప్పుడు సార్ మీరు నెల్లూరు నంద్యాల చేశారు, స్మగ్లర్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో. ఈ ప్రాంతంలో ఒక మంచి ఆపరేషన్ చెప్పగలరు? అంటే నాకు అంటే అక్కడికన్నా కూడా తిరుపతిలో చేసిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి. తిరుపతిలో సిఎఫ్ తర్వాత అంటే ఇక్కడ చేసాము, బట్ మాక్సిమం ఏంటంటే తిరుపతిలో సర్కిల్లో ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ రెడ్ సెంటర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటంటే అంటే నెల్లూరు తర్వాత తిరుపతి వెళ్ళారు? కాదండి, నెల్లూరు తర్వాత భద్రాచలం.
భద్రాచలం వెళ్ళేసి ఇది ఎంత అక్కడ యాక్టివిటీస్ ఏది మన పోలవరం డైవర్షన్ ప్రపోజల్స్ ఇన్ టైంలో పంపించడం, తర్వాత ఈ బ్యాంబూ గురించి స్టడీ చేయడం, ఇవన్నీ కూడా అక్కడ చేసామండి. ఓకే, మీరు అక్కడ పోలవరంలో భద్రాచలంలో బ్యాంబూ ట్రై చేసినప్పుడు, సర్వే చేసినప్పుడు మీరు ఆల్రెడీ 2 ఉన్నాయన్నారు కదా, ఇంకెన్ని ఫీచర్స్ మీకు ఐడెంటిఫై చేస్తారు? అదే మొత్తం ఇప్పుడు 7 స్పీసీస్ రిపోర్ట్ చేసానండి, ఇంక్లూడింగ్ ఆ 2 కాకుండా అనమాట. అంటే ఒక 5 స్పీసీస్. అంటే ఇప్పుడు మనకి ఏపీలో 5 ఉన్నాయి, 7 రకాలు ఉన్నాయి. అంటే న్యాచురల్ పాపులేషన్స్, అంటే ప్లాంటెడ్ కాదు, న్యాచురల్ పాపులేషన్స్ 7 రకాలు ఉన్నాయి. 7 రకాల్లో ఒక రకం ఇప్పటికి ఇంకా నేమ్ కొత్తది అనమాట. కొత్త 7 రకాలు అని చెప్తున్నారు కదా. ఒకటి దేనికోసం వాడతారండి? ఇంటి కోసం. ఇది మనకేంటంటే సాధనం బ్యాంబు అని మనం ఇక్కడంతా వాడేది సాధనం బ్యాంబు అండి. ముల్లెం బ్యాంబు ఏంటంటే అక్కడ మారేడుమిల్లి ఏరియాలో బ్యాంబూ చికెన్ అంతా కూడా ముల్లెం బ్యాంబుతో తయారు చేస్తారు. అది కాకుండా నేను చెప్పిన ఇది వింటి వెదురు అనేది విల్లంబులు తయారు చేయడానికి అనమాట. సో దానికి ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండేది అది నేను తర్వాత DNA బార్ కోడింగ్ చేస్తే అది నార్త్ ఈస్ట్లో ఉండే బ్యాంబూజా టెరిస్ అనే బ్యాంబూతో మ్యాచ్ అయింది. సో అక్కడ బ్యాంబూ ఇక్కడ ఉందన్నమాట. 3 రకాలు. అది కాకుండా ఇంకా బ్యాంబూజా టొల్డాలో ఒక వెరైటీని జారికి వెదురని, అది అంటే ఇంతకుముందు హ్యామిల్టన్ వాళ్ళు జారికి అన్నట్టు అది కన్ఫర్మ్ అయింది. అది కాకుండా సూడోస్టాకియం పాలిమార్ఫమ్ అని అదేంటంటే థిన్ వాల్డ్ బ్యాంబూస్ అని 2 రకాలు దొరికినాయి అనమాట అక్కడ. సో సూడోస్టాకియం పాలిమార్ఫమ్ అనేది థిన్ వాల్డ్ బ్యాంబూ, అది మనకి ఏది మన ఈ స్ట్రాస్ లాగా వాడుకోవచ్చు. అది ఒకటి ఉందండి. అది కాకుండా ఇంకోటి సెఫలోస్టాకియం పెర్గసైల్ అని అది ఒక బ్యాంబూ. అది ఏంటంటే మనకి థాయిలాండ్ అటు ఏంటంటే అది బ్యాంబూ రైస్ దాంట్లో తయారు చేసి వండుతారనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక పేపరీ కోటింగ్ దాని చుట్టూరు వచ్చేస్తుంది. మనం రైస్ వండితే అది తీసేస్తే అది వస్తుంది. అది డెలికసీ అక్కడ. సో మనం ఆ బ్యాంబూని మనం కూడా ప్రమోట్ చేయొచ్చు. అది సెఫలోస్టాకియం, అది కూడా హాలోగా థిన్ వాల్డ్ బ్యాంబూ, అది మన దగ్గర ఉంది. బాంబూ చికెన్ అని అమ్ముతుంటారండి. అది బ్యాంబూజా బ్యాంబూస్ అని, అది ముల్లెం బ్యాంబూ. మన తెలుగులో ముల్లెం అంటారు, ముళ్ళు ఉంటుంది దానికి. ఆ బ్యాంబూ నుంచి బ్యాంబూ చికెన్ తయారు చేస్తారు మారేడుమిల్లి ఏరియా. అది మంచిదా సార్ తింటే? మంచిదండి. అది అంటే లోపల అన్ని ఇన్ఫ్యూజ్ అవుతాయి కదండి, మంచిది. అది అంటే బ్యాంబూ లోపల ఉన్న ఇదంటే ఉడకబెట్టినప్పుడు లోపల ఫ్లూయిడ్స్ అన్ని కూడా దీనికి యాడ్ అవుతాయి అనమాట. దానివల్ల ఒక స్పెసిఫిక్ ఫ్లేవర్. రైస్ బిర్యానీ కూడా చేస్తుంటారు. అంతే, బిర్యానీ కూడా చేస్తారండి. బిర్యానీ అన్ని కూడా దాంట్లో అన్ని కలిపి ఎక్కువ మారేడుమిల్లి దొరుకుతుందా బ్యాంబూ? ముల్లెం బ్యాంబూ మనం ఇటువైపు ఉంటుంది కానీ అన్ని చోట్ల ఉంటుంది ముల్లెం బ్యాంబూ, మనకి త్రూఅవుట్ ఏపీ ఉంటుంది. బట్ అక్కడ ముల్లెం బ్యాంబూ ఏంటంటే మారేడుమిల్లి ఉండేది మనకి ఆ సైజ్ పెద్దది వస్తుంది, మనకి అంత సైజ్ ఇక్కడ రాదు. అది ఈజీగా హార్వెస్ట్ చేస్తారు అక్కడ. సో వాడచ్చు సార్ అది? ఒకసారి వాడతారు. కొంతమంది అది కర్రలో పెట్టి తీసి దాన్ని వాడకూడదు. ఒకసారి వాడితే వచ్చేస్తుందండి అది అంతా. ఇంకా 2వ సారికి వాడరు జనరల్గా అక్కడ వాళ్ళు. అది అక్కడ ఎక్కువ బాంబే చికెన్ కానీ బాంబే రైస్ కానీ ఒకసారికి వాడతారు. కానీ చాలా ఎక్కువ కావాలి కదా సార్, కొంతమంది అదే రిపీట్గా చేస్తుంటారు. అంటే అది చాలా ఒక గడబొంగు తీసుకుంటే ఒక 20 వస్తాయి కదండి దానికి కణుపులు. సో ప్రతి కణుపుని వాడతారు అనమాట. సార్ తర్వాత నంద్యాల టు నెల్లూరు, నంద్యాల టు వైజాగ్ టు నెల్లూరు నుంచి భద్రాచలం. సో భద్రాచలంలో చేసిన తర్వాత ఫారెస్ట్ జెనెసిస్ వరంగల్ అనే రీసెర్చ్ పోస్టింగ్ కి ఒక 1.5 year అలా చేశాను ఇక్కడ వరంగల్. చేసిన తర్వాత విజయవాడ సోషల్ ఫారెస్ట్రీ సర్కిల్ కనమాట, అక్కడ నుంచి CF ప్రమోషన్. అక్కడికి వచ్చేసి 1 year లోపులోనే ఇక్కడికి తిరుపతికి వెళ్ళాను అనమాట. సో సార్ మన మల్లికార్జున సార్ అయిన తర్వాత నెక్స్ట్ సార్ తిరుపతి వెళ్ళేసరికి మీకు శేషాచలం స్మగ్లర్స్ చెప్పండి సార్. అది ఏంటంటే మనకి శేషాచలంలో అప్పుడు ఏంటంటే స్లోగా మనకి చైనా ఎకనామిక్ ప్రోగ్రెస్ అదంతా అయిన తర్వాత డిమాండ్ పెరిగింది. సో దాంతో ఏంటంటే స్మగ్లింగ్ యాక్టివిటీ ఒకసారి స్పర్ట్ వచ్చేటప్పటికి దాన్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అప్పుడే ఫస్ట్ టైం ఇన్నోవేటివ్గా వాడటం జరిగింది. మనకి గవర్నమెంట్ కూడా అన్నిటికీ ప్రొవిజన్స్, మనకి పోలీస్ హెల్ప్ కానీ అన్ని రకాలకు కూడా హెల్ప్ చేస్తూ ఉండేది అనమాట. సో ఆ ప్రాసెస్లో మనకున్న బేస్ క్యాంప్స్ అవి కూడా స్ట్రెంథన్ చేసేసి అక్కడ మనం అంతా మన ప్రొటెక్షన్ మెజర్స్ ఇంప్రూవ్ చేసిన తర్వాత మనకి స్మగ్లర్స్ని కూడా చాలామందిని బాగా అంటే ఒకసారి బ్రేక్ అయ్యి చేస్తే అది ఏదైతే ఉందో స్మగ్లర్స్ అది రాకెట్ అన్ని బయటపడిపోతాయి. సో ఫస్ట్ మేము చేయడానికి చాలా కష్టపడ్డా. ఫస్ట్ మనకి ఒక 100 మంది వరకు అంటే 95 ఎంతమందినో ఫస్ట్ దీంట్లోనే ఒక 3 monthsకి ఆపరేషన్లో మొత్తం అంతా మనకు జాగ్రఫీ మీద దాని మీద ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ట్రై చేస్తే ఒకేసారి మేము అంతమందిని అరెస్ట్ చేయగలం ఓ నైట్ అనమాట. సో ఏమైందంటే ఈ స్మగ్లర్స్ ఎలా ఉంటారంటే మనకి చేమల్లాగా వెళ్ళిపోతూ ఉంటారు, మనకి వచ్చినట్టు వెళ్ళినట్టు ఏం తెలియదు. సో
సో దానికోసం అని ఏంటంటే వాళ్ళని పట్టుకుంటానికి స్పెషల్ టీమ్స్ని ఎవరికి అంటే మా టీమ్స్లో వాళ్ళకి తెలియదు ఎందుకు ఎవరెవరు ఎక్కడ పెట్టామో పెట్టేసి అంతా ఏరియాని అంతా సీల్ చేసేసి వాళ్ళు వస్తున్న డైరెక్షన్ చూసుకుని వాళ్ళని డిస్పర్స్ అయ్యేటట్టు చేసి అందరినీ మళ్ళీ పట్టుకునేటట్టు మనం. సో ఆ నైట్ మేము ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు? అరౌండ్ నైట్ 9 o'clock అంటే శ్రీవారి మెట్టు ఉంది కదండి, ఆ ఏరియా శ్రీవారి మెట్టు ఉంటుంది కదా, శ్రీవారి మెట్టుకి వెళ్ళే దారిలో ఒక ఈత కోన అని ఉంటుంది అనమాట, చీకటేకల కోన అని ఇది కోన అని ఒకటి ఉంటాయి ప్లేస్లో. అదేంటంటే పైనుంచి తీసుకొచ్చి అది రూట్ అనమాట. అక్కడ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు చిత్తూరు రోడ్డు దగ్గర లోడ్ చేస్తుంది మెటీరియల్. సో అది ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంచెం బాగా రిలయబుల్ సోర్స్ అని తెలిసిన తర్వాత అది ఎటు వెళ్తారు, వాళ్ళు ఏ డైరెక్షన్లో మూవ్ అవుతారని చూసుకుని మేము డిప్లాయ్ చేసుకుని ఫస్ట్ టైం అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అది చేస్తే మేము అందరినీ అంటే వాళ్ళు 100 మంది అని చెప్పారు, ఆల్మోస్ట్ 95 వరకు మేము అంటే వాళ్ళని నైట్ పరిగెత్తా ముళ్ళ కంపల్లో పడిపోకుండా పట్టుకుని మొత్తానికి అందరినీ అంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి ఒకరిద్దరు ఉంటేనే రిటాలియేషన్ చేస్తారు కదా సార్, 100 మంది. అదే కదా ఫస్ట్ టైం కదా వాళ్ళు అంటే ఇప్పుడు మనకు తెలియదు సర్ప్రైజ్ చెక్ కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళని డిస్పర్స్ చేసేసాం. ఫస్ట్ డిస్పర్స్ చేసేసి డిఫరెంట్ డైరెక్షన్ వెళ్తుంటే ఆ టీంలు మా వాళ్ళు ఉంటారు కదా ఈజీగా పట్టుకోగలిగాం. తర్వాత సబ్సిక్వెంట్గా కుదరేది కాదు. ఆ టైంలో ఫస్ట్ చేసినప్పుడు మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి అంతమందిని పట్టుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటంటే అది జావాది హిల్స్ అని తమిళనాడు అంటే మనకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ కింగ్ పిన్స్ ఎవరు, అది కొంత మనకు వచ్చిందనమాట. సో అది వచ్చి ఆ స్ట్రక్చర్ చెప్పండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింగ్ పిన్ వరకు వెళ్తుందండి? అదేనండి, వీళ్ళని లేబర్ని ఒకళ్ళు తీసుకొస్తారండి, ఒకరికొకరు కాంటాక్ట్స్ ఉండవు. సో లేబర్ని తీసుకొచ్చి డిప్లాయ్ చేసేవాడు ఒకడు ఉంటాడు, దాన్ని మెటీరియల్ వచ్చిన తర్వాత వాడిది ఏంటంటే మెటీరియల్ తీసుకొచ్చి వెహికల్లో లోడ్ చేసే వరకే వీళ్ళకి తెలుస్తుంది అనమాట. సార్ వెహికల్ తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, చెన్నైకి పోతుందా, ఇంకో చోట పోతుంది అంటే అది ఇంకొక ఆపరేటర్ అనమాట. సో అలాగా చైన్ ఆఫ్ పీపుల్ అంటే పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్. సో అదంతా జరుగుతూ ఉంటుంది. సో అదంతా కూడా మనకు ఒక క్లారిటీ వచ్చింది. డిఆర్ఐ అఫీషియల్స్, పోలీసు, అన్ని ఇంటెలిజెన్స్ వింగ్స్ అన్నిటిని మనం కోఆర్డినేట్ చేసుకుంటే శేషాచలంలో ఉన్న రెడ్ శాండిల్కి అంత. సో అది ఏమైందంటే మేము ఇది ఈ రకంగా మొదలుపెట్టిన తర్వాత ఒక చైనా నుంచి ఒక డెలిగేషన్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఎక్కడ తిరుపతిలో ఎక్కడ తెలియదు అనమాట. అలా బ్లైండ్గా వాళ్ళు చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు కాదు ఇక్కడ ఆఫీస్ అంటే ఇక్కడికి వచ్చారనమాట ఒక ట్రాన్స్లేటర్ని పట్టుకుని. సో చూస్తే వాడు చెప్పింది చూస్తే ఏంటంటే మనకి తెలియదు అనమాట యాక్చువల్గా. అంటే ఇది దేని పర్పస్ కోసం ఏంటనేది రకరకాల ఇవి ఉంటాయని యూజ్ చేస్తారని అనుకుంటా ఉన్నాం కదా. బట్ వాడు చెప్పిన మాట చూస్తే ఏంటంటే చాలా క్లారిటీ ఇచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళు మింగ్ డైనెస్టీ నుంచే దీన్ని వాడుతూ మొదలుపెట్టారు. మింగ్ డైనెస్టీలో రాజులు కూడా ఒక సింహాసనం అది కూడా రెడ్ శాండిల్తో తయారు చేసింది. బట్ అది కూడా అప్పుడు ఎందుకు చేశారంటే వాళ్ళు మళ్ళీ దాని రిలేషన్ ఎలా అంటే మన బుద్ధిస్ట్ మాంకులు అమరావతి ఏరియా నుంచి వెళ్ళేటప్పుడు ఈ వుడ్ని అంటే మనకి ఇప్పుడు నెల్లూరు ఏరియాలో ఇప్పుడు కూడా రెడ్ శాండిల్స్ అంటే బొమ్మకర అంటారు. సో బొమ్మలు తయారు చేస్తారు అనమాట. సో అది బుద్ధుడు బొమ్మలు అలాంటి తయారు చేసుకుని వాళ్ళు వెళ్ళేటప్పుడు మాంక్స్ తీసుకెళ్లేసి దీన్ని ఎటర్నల్ వుడ్ అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా పాడవద్దు, అది బ్రేక్ అవటం కానీ లేకపోతే చెదపట్టడం కానీ ఏం రకంగా ఉండదు, ఎలా ఉందో ఎలా ఉంటుంది అనమాట అది. సో అందుకని అది ఎటర్నల్ వుడ్. అది ఏంటంటే ఈవిల్ స్పిరిట్స్ అన్నింటినీ కూడా బయటికి అంటే అది రానివ్వదు బేసికల్గా అనేది సెంటిమెంటల్ వుడ్గా వాళ్ళు బుద్ధిజంలో వాడటం మొదలుపెట్టారు చైనా అంటే వాళ్ళు చెప్పడం ప్రకారం. సో తర్వాత ఏమైందంటే వన్స్ మనకి ఎకనామిక్ వాళ్ళు డెవలప్ అయిన తర్వాత చిన్న చిన్న బీడ్స్ దగ్గర నుంచి చిన్న ఐటమ్స్ ఉంచుకున్న వాళ్ళు ఫర్నిచర్ అంటే స్టేటస్ సింబల్గా మారిపోయింది. అది ఎకనామిక్గా అది ఆ డెవలప్మెంట్ మొదలైన తర్వాత. సో వన్స్ మొదలైన తర్వాత ఏంటంటే దాంతో అక్కడ ఎక్కువ యూసేజ్ పెరగడం వలన డిమాండ్ కూడా పెరిగిపోయిందని చెప్పారనమాట. సో దానికి హిస్టారికల్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మింగ్ డైనెస్టీలు కూడా దుగ్గరాజపట్నం పోర్ట్ నుంచి వెంకటగిరి రాజు నుంచి తీసుకున్న అది కూడా వాళ్ళు చెప్పారు. అంటే అంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చారన్నమాట వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి మేము ఇది డైరెక్ట్గానే తీసుకుంటాం, స్మగ్లర్స్ ఇవన్నీ లేకుండా అని చెప్తే అప్పుడు మనం ప్రపోజల్స్, ఎందుకంటే సైటిస్ అనేది ఏం చేసిందంటే ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ దీని ప్రకారం ఏంటంటే మనకి అప్పుడు లాగ్ ఫామ్లో ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ లేదు. సో లాగ్ ఫామ్లో కాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా చేయాలంటే వ్యాప్ ఫామ్లో చేయాలంటే ఇక్కడే మనకి అంత ఇది తెలీదు, చేసినా కూడా అక్కడ యూటిలిటీ ఎలా చేస్తారో వాళ్ళకి తెలియదు కదా. దానికోసమని అప్పటి నుంచి మనం ఏంటంటే ఈ ప్రపోజల్స్ అంటే వాళ్ళు ఇచ్చిన బ్యాక్ డ్రాప్లు ఇవన్నీ కూడా తీసుకుని
గవర్నమెంట్తో కూడా మన పీసీ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు కదా సార్, అది కట్ చేయడానికి యునెస్కో ఒప్పుకోదు కదా అది. అదే కాదు, ఇదే సైటిస్ అండి. సైటిస్ అదే దానికే మనం అదే దాన్ని కన్విన్స్ చేయడానికే ఒక ఎన్డీఎఫ్ అని నాన్ డిటర్మినెంటల్ ఫైండింగ్స్ అని, అది నా టైంలో జరిగిన ఇవన్నీ కూడా అనమాట, ఈవెంట్స్ చెప్తున్నాను అందుకని. సో అందుకని ఆ ప్రపోజల్ మనకి అప్పుడు మనకి డిపార్ట్మెంట్ గవర్నమెంట్తో డిస్కస్ చేసి, ఎందుకంటే ఇంటర్నేషనల్ డిమాండ్ మీట్ అయితే మనకి స్మగ్లింగ్ తగ్గిపోద్దని. సో ఆ ప్రాసెస్లో మనం తీసుకొచ్చేసి అప్పటి నుంచే మనకి అప్పుడు వరకు 7 లక్షలు 8 లక్షలు ఉండేది, మనకి యావరేజ్ రేట్ 40 lakhs వరకు ఎందుకు వచ్చిందంటే ఈ కారణాలు అనమాట. సో అది మనం ఇలాగ గ్లోబల్ టెండర్స్ పిలవటం, అది లాగ్ ఫామ్లో మరి ఎక్స్పోర్ట్ చేయాలంటే పర్మిషన్ కావాలి కదా. సైటిస్ ఏముందంటే దాన్ని చేయాలంటే మీకు కోటా ఇస్తాము, దానికి నాన్ డిటర్మినెంటల్ ఫైండింగ్స్ అని అసలు స్టేటస్ ఎంత ఉంది, మన దగ్గర రెడ్ సెండర్స్ ఎంత ఉంది, దాని కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి, ఇది మనం చేయొచ్చా చేయకూడదా, లేకపోతే వన్స్ ప్రమోట్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్స్ మొత్తం మెటీరియల్ కూడా డిప్లీట్ అయిపోద్దా, వైల్డ్ పాపులేషన్ అన్నీ కూడా బాగా స్టడీ చేశారన్నమాట. చేసిన తర్వాత మనకి 97 వరకు ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉన్నది. తర్వాత 2018కి వచ్చేటప్పటికి నియర్ థ్రెటెండ్, అంటే అంత ఎండేంజర్డ్ కాదు, అంటే నియర్ థ్రెటెండ్ అనమాట అనే స్టేటస్కి వచ్చిందన్నమాట. ఎందుకంటే మన దగ్గర ఉన్న కన్జర్వేషన్ ఎలా చేస్తున్నాము అవన్నీ కూడా చూసుకున్న తర్వాతే ఆ స్టేటస్ మార్చారు. సో దానికి కారణాలు ఏంటంటే మనకేంటంటే రెడ్ సెంటర్స్ అంటే ఒక భయమును అదేదో ఇది ఉంది కదా. మనకేంటంటే ఈ శేషాచలం అండ్ వెలుగొండాస్ ఏదైతే సదర్న్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో దాంట్లో ఈ స్పీసీసే బాగా వస్తుంది. ఎందుకంటే ఇది మనకి క్వాడ్జైట్ ఏరియా, షేల్స్ అంటే రాకీ సర్ఫేస్ ఉంటుంది, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఎక్కువ సాయిల్ ఫార్మేషన్ తక్కువ. సో అందుకోసం ఏంటంటే అదర్ స్పీసీస్, ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్ ఎక్కువ అక్కడ రాలేవు. రెడ్ సెంటర్స్ ఏంటంటే డీప్ రూటెడ్ స్పీసీస్ కదా ఇది జాతి, కాబట్టి ఇది బాగా వేళ్ళు లోపలికి వెళ్తాయి కాబట్టి ఎంత మాయిశ్చర్ ఉన్నా దాంతో సర్వైవ్ కాగలదు. సో అలాంటి అట్మాస్ఫియర్లో బతికేది ఈ రెడ్ సెంటర్స్ అనమాట, అంటే అడాప్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సార్ ఈ మెటీరియల్ కొంతమంది చైనా వాళ్ళు వయాగ్రకు వాడుతుంటారు అన్నది వాస్తవం. అదే అంటున్నాను, ఏదైనా కూడా రేర్ అనేటప్పటికి ఏది వయాగ్రా అనేది ఏంటంటే యాక్చువల్గా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పనిచేస్తాయి. అది యాక్చువల్గా ఎంత పనిచేస్తాయి ఎవరికి తెలియదు కానీ, బట్ ఏదైతే లిమిటెడ్ అన్నప్పుడు జనాలకి ఏంటంటే అలాంటి వాల్యూస్ అటాచ్ చేస్తారు. సో అది ఎంతవరకు అని తెలియదు కానీ, బట్ ఎక్కువ వాళ్ళు చెప్పింది మన వాళ్ళు వెళ్ళి ఎన్నిసార్లు మార్కెట్ స్టడీస్ చేసినప్పుడు కూడా ఫర్నిచర్కే వాడతారండి. వేరేది లేదు, అది వేరేది కాదు, వేరే దానికి వాళ్ళు వాడొచ్చు కానీ అది ఇష్యూ కాదు, అంటే అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏం కాదు. అంటే మనకి ఏదన్నా పనిచేస్తుందంటే పనిచేస్తుంది, పని చేయదంటే పని చేయదు అంతే. సార్ మీరు పనిచేస్తున్న టైంలో బాగా ట్రబుల్ బాంగర్స్ ఎవరు ఉండేవారండి ఎక్కడండి? శేషాచలంలో మెయిన్ అదేనండి, అది లోకల్, అది ఇప్పుడు అక్కడ నుంచి వస్తారు కదండి, ఇప్పుడు తమిళనాడు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది కొల్యూటర్ అనేది ఉంటారు కదండి. ఇప్పుడు ఏదైనా సిస్టంలో ఒక 5%, 3%, 4% ఎంత కొంతమంది ఈ ఎలిమెంట్స్ ఉంటాయి, బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు. అది ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేయాలి కదా. వాళ్ళ మూమెంట్స్ ఏంటి అని గమనిస్తుంటేనే మనం సక్సెస్ఫుల్గా చేయగలం, లేకపోతే అది మనం సక్సెస్. అక్కడ మీ సర్వీస్లో బాగా మీకు ఛాలెంజ్ ఉన్న ఆపరేషన్ వచ్చిందా? ఏదండి ఛాలెంజ్ వచ్చిన ఆపరేషన్? మంచి టఫ్ ఉన్న ఆపరేషన్? టఫ్ అంటే ఇదేనండి మెయిన్. ముందు ఏంటంటే వాళ్ళని ఫిజికల్గా పట్టుకుంటాం కాదు, తర్వాత కూడా సబ్సిక్వెంట్ కూడా అరెస్ట్ చేసాం. అది గోడౌన్స్ వరకు ట్రేస్ చేసి గోడౌన్లో ఉన్న మెటీరియల్ కూడా తీసుకురావడం అవన్నీ చేసామండి. తర్వాత మాది దీని మీదే ప్రపోజల్స్ అప్పుడు పంపించేసి టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం. టాస్క్ ఫోర్స్ మేము కలిసి కంబైన్డ్గా ఆపరేషన్, ఎందుకంటే అక్కడ ఏంటంటే తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే వాళ్ళు ఆర్మ్స్ రావడం అన్నిటికీ తర్వాత ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా. ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? అప్పుడు నేను ఏంటంటే 3 years చేసేసి మళ్ళీ గుంటూరుకు వచ్చానండి. గుంటూరుకు వచ్చిన తర్వాత అది ఆ 2 years లేను, మళ్ళీ నేను సెకండ్ టర్మ్ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ అదే నేను లేనప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిందండి. అది మన స్టాఫ్ని చంపేయటం, తర్వాత సబ్సిక్వెంట్గా అది ఒక ఎన్కౌంటర్ ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం అక్కడ లోపలగా భయం వచ్చింది. దానికోసమని నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నారు. ఇది గుంటూరులో చేస్తున్న 2 years అయింది, అయినా కానీ మళ్ళీ అక్కడికి పోస్ట్ చేశారు. సెకండ్ టైం వెళ్ళిన తర్వాత ఎవరైతే స్మగ్లర్స్ కట్టర్స్ చేస్తారో వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, కేసులు పెడితే ఎలాగుంటాయి విషయం కూడా మీరు చేసామండి. అది కూడా పంపించాం కదండి. ఎందుకంటే వాళ్ళ అంత ఆర్జన్కి వాళ్ళకి వెళ్ళాల్సింది వచ్చింది. అంటే అది వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు అంటే మనకు అప్పటి వరకు తెలియదు కదండి, ఎవరు వస్తున్నారో తెలియదు, ఎలా చేస్తున్నారో తెలియదు. సో మొత్తం అంతా ట్రేస్ అవుట్ చేసాం.
వాళ్ళు జావాది హిల్స్లో ఆ ట్రైబ్స్ ఎలా ఉంటారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే హ్యూమన్ యాంగిల్ కూడా మనం చూడాలి కదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా బతుకుతున్నారు. కటింగ్ ఎంత ఇస్తారండి చెట్టుకి వాళ్ళు? అది ఒక అంటే వాళ్ళకి ఏంటంటే ఒకసారి వచ్చి వెళ్తే ఒక 16,000 నుంచి 20,000 వరకు వస్తుంది అనేది అంటే 1 వీక్ పైన కష్టపడాలి వాళ్ళు. అంటే అక్కడ నుంచి బయలుదేరి వస్తారు, అది వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫ్రింజ్లో ఎక్కడో వదిలేస్తారు, అక్కడ నుంచి వీళ్ళు బై వాక్ వెళ్ళాలి. ఒక్కోసారి వాడికి ఫుడ్ కూడా ఏంటంటే ఈ వాళ్ళు రైస్ అది తింటారు కదండి, ఏది అంటే బాయిల్డ్ రైస్. సో ఏది లేకపోతే ఆ రైస్ నవ్వులుకుంటానే బతుకుతారు, అంత హార్డ్ లైఫ్ వాళ్ళది. సో చేసుకుని వస్తారు. కట్ చేసి దిప్పడం కూడా చాలా కష్టం అండి. అదే ఇప్పుడు 30-40 కిలోమీటర్స్ ఆ లాగ్ పట్టుకుని 25-30 కిలోస్ లాగ్ పట్టుకుని తిరగడం అంటే కొంచెం కష్టమైన జాబ్ అండి అది. సో అది వాళ్ళు అలా అలవాటుపోయారు, అంటే వేరే పనులకి అంటే వాళ్ళని మేము అందుకనే వెళ్ళిన దానికోసం అంట. వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఎందుకు వస్తున్నారు, వేరే లేవా ఉంటే మనకి తమిళనాడు వాళ్ళతో కూడా మా ఫారెస్ట్ ఆఫీస్లో కూడా మాట్లాడాం, పిలిచేసి వాళ్ళకి ఏమన్నా వేరే ఇది చేయాలని. సో ఆ రకంగా అన్ని రకాల అంటే అన్ని యాంగిల్స్ కూడా మనం చూడాలి కాబట్టి చూసానండి. మీరు రెండోసారి వెళ్ళేసరికి లోకల్ పుష్పాలు ఎప్పుడు ఎదురయ్యారా మీకు? ఉన్నారండి లోకల్ పుష్ప ఎంతమంది ఎదురయ్యారండి? అంటే వాళ్ళు డిఫరెంట్ గ్రూప్స్ అండి. అవి ఏదంటే ఈ ఒక 5-6 గ్రూపులు ఉంటాయి లోకల్గా. అంటే లోకల్ గ్రూప్స్ ఎలా అంటే మళ్ళీ వాళ్ళతోనే టైప్ అయ్యే చేస్తారు అది తమిళనాడు వాళ్ళతో. వీళ్ళు ఏంటంటే మధ్యలో కొంతమంది ఏంటంటే వాళ్ళని చేజ్ చేసుకుంటా, అంటే యాజ్ ఇఫ్ సమ్ పోలీస్ ఆఫీసర్ లాగా వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుని ఆ మెటీరియల్ ఆ టైప్ కూడా ఉన్నారు. రకరకాల మోడస్ ఆపరండి రకరకాలుగా ఉంటుంది అది. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి తిరుపతి నుండి? అదే రెండోసారి మళ్ళీ తిరుపతి చేసిన తర్వాత నేను ఇక అదే అంటే 6 months అన్నదల్లా 2 years అయిపోయిందండి. తర్వాత ఏంటంటే నేను హెడ్ ఆఫీస్కి వచ్చేస్తానని రీసెర్చ్ కానీ చేసుకుంటే ఇచ్చారు పోస్టింగ్, బట్ 2 months ఉన్నాను, 2-3 months. తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళాను. సెక్రటేరియట్లో ఆల్మోస్ట్ ప్లానింగ్లో 2 years, తర్వాత 3.5 years ఏమో ఈఎఫ్ఎస్టీ మా ఓన్ డిపార్ట్మెంట్లోనే చేశాను. తర్వాత ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసాం. అది నా టైంలోనే అంటే సెక్రటరీలో ఉన్నప్పుడే ఒక క్లైమేట్ చేంజ్ సెల్ అని ఎస్టాబ్లిష్ చేసాం. సో దానికి క్లైమేట్ అంటే దాంట్లో ఏంటంటే మనకి క్లైమేట్ చేంజ్తో మన ఈ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటా ఉన్నాడు. బేసికల్గా మనకి వల్నరబిలిటీ స్టడీస్ అని అంటే మన ఎస్పెషల్లీ మనది ఏంటంటే కోస్టల్ ఏరియా కాబట్టి సీ లెవెల్ రైజ్ అనేది ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ మనకి రేపు. అంటే మేము అసెస్మెంట్ చేయించాం NCSCM అని, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్. సో వాళ్ళు చేసినప్పుడు మనకి 2100 అంటే మనం ఇంకా అప్పుడు ఎవరు ఉండరు అనుకోండి, ఆ టైం కల్లా సీ లెవెల్ రైజ్ ఒక 2 feet పెరుగుద్ది అన్నారు, అంటే 60 centimeters. ఏదంటే 3 degrees రైజ్ అవుద్ది అనేది మన ఎక్స్పెక్టేషన్ అనమాట. 3 degrees రైజ్ అయ్యి అంటే ఇంకా ఎంత ఇంకో 75 ఏళ్ళు అనుకోండి. సో 3 degrees టెంపరేచర్ రైజ్ అయితే ఒక 2 feet హైట్లో సీ లెవెల్ రైజ్ అవుద్ది. 2 level అది రైజ్ అయితే మనకు ఒక 13 lakh people డిస్ప్లేస్ అవుతారు, ఒక 250 villages టోటల్గా మునిగిపోతాయి అనమాట. సో వాళ్ళందరూ బయటకు రావాలి. అది కాకుండా ఎంటైర్ కోస్టల్ ఏరియా అంతా కూడా బెల్ట్ అంతా కూడా ఎఫెక్ట్ అవుద్ది అనేది ఒకటి. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ హై రెయిన్ఫాల్ ఏరియాస్ ఉన్నాయి చూడండి, మనకి ASR డిస్ట్రిక్ట్ లాంటివి అండ్ అదర్ ఈస్టర్న్ ఘాట్స్లో కూడా ఎక్కువ ఏంటంటే రెయిన్ఫాల్, ఎరాటిక్ రెయిన్ఫాల్ వస్తుంది. దాంతో ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ అన్నీ ఎక్కువ అవుతాయి. అంటే ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసామండి. అంటే స్టేట్ రెమెడీ అండి దానికి ఏం చేయాలనేది మనకి యాక్షన్ ప్లాన్ ఉంటుందండి. అంటే మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ మెజర్స్. మిటిగేషన్ అంటే ఏంటంటే మనం ఎలా తగ్గించుకోవాలి అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వలన ఇదే కదా, అది గ్లోబల్ ఫెనామినా. దాంట్లో మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మనకి ఒక 40% రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్కి వెళ్ళిపోవాలని, ఈ ఈవీ వెహికల్స్ లాంటివి అడాప్ట్ చేసుకోవాలని, గ్రీన్ హైడ్రోజన్ లాంటివి వెళ్ళాలనేది మనం అది గవర్నమెంట్ పర్పస్ చేస్తున్నారు. కానీ పబ్లిక్ ఏం తీసుకోవాలి? పబ్లిక్ ఏంటంటే మెయిన్ అడాప్టేషన్. సో ఉన్నదాన్ని మనం మార్చలేము, దాంతో అడాప్ట్ అవ్వాలి. సో మనకి హై రెయిన్ఫాల్ అయ్యి వస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడే ఈ బ్యాంబూ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కువ ఏంటంటే ఆ ల్యాండ్ స్లైడ్ జరగకుండా సాయిల్ బైండింగ్ జరగాలంటే ASR డిస్ట్రిక్ట్ లాంటి వాటిల్లో బ్యాంబూకి ఎక్కువ ఎంకరేజ్ చేయాలని, బ్యాంబూ అదర్ ట్రీ క్రాప్స్. సో అదేనో మనకి ఇప్పుడు మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఏం చెప్తున్నారంటే 50% గ్రీన్ కవర్ కావాలని దానికోసమే. సో మనకేంటంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియా ఒక 23% ఉంది. మనకి ఎవ్రీ ఇయర్ ఈ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 7% ఉందన్నమాట. సో అంతా కలిపితే మనకు ఒక 50% ఏరియా గ్రీన్ కవర్ ఉన్న ఏరియా వచ్చింది, 30%. సో దాన్ని ఇంకా పెంచాలని, 20% ఏరియాని పెంచాలని. దానికి ఏంటంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్ని ఎంకరేజ్ చేయటం,
ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ అదర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ల్యాండ్ అన్నింటిలో కూడా ఎక్కువ ప్లాంటేషన్స్ అన్ని ట్రీ క్రాప్స్ని ఎంకరేజ్ చేయడానికి అనేది మనం ప్లాన్ తయారు చేసుకున్నాం అనమాట. అది 50% గ్రీన్ కవర్ ఉండటం వలన మనకు ఉంటుందని. అలాగే సిటీస్లో కూడా మనకి ఇప్పుడు మనకి అమరావతిలో కూడా చెప్తున్నారు కదండి 30% ఈజ్ ఈర్మార్క్ ఫర్ గ్రీన్ అండ్ బ్లూ, అంటే వాటర్ అండ్ ట్రీస్ కోసం అనేసి అనేది. అలాగే ఇప్పుడు మనకి చైనా వాటిలో కూడా స్పాంజ్ సిటీస్ అని ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే వాటర్ అలాగా అంటే స్పాంజ్ లాగా పీల్చుకుని అంటే మనకి టెంపరేచర్ రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసమని మనం అవన్నీ కూడా ఈ స్టేట్ యాక్షన్ ప్లాన్లో పెట్టామండి. సాప్సిసి అంటాం, స్టేట్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ క్లైమేట్ చేంజ్ అది దాని మీద చేశాం. సార్ మీరు చెప్తున్నట్టుగా వెదర్లో చేంజ్ వచ్చినా సీ హైట్ పెరిగినా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి బౌల్ కనిపిస్తుంది, దానికి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా లేదు మిగతా? అంటే మేము ఐడెంటిఫై చేసిన దాంట్లో వైజాగ్ కాకినాడనే మనం చేసాము. అలాగే ఇటు విజయవాడ ఈ సైడ్ కూడా ఫ్లడ్స్ అంటే ఇవన్నీ కూడా అంటే అది వైజాగ్ ఏరియా ఏంటంటే షోర్ లైన్ ఎరోజన్ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల అది కూడా వలనరబుల్. బాపట్ల నెల్లూరు వాటి కూడా ఉందండి. అంటే మనకి షోర్ లైన్ ఎక్కడంటే ఈ కృష్ణా గోదావరి ఈశ్వరీని ఏరియాస్ ఉన్నాయి చూడండి, అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే షోర్ లైన్ ఎరోజన్ జరుగుతుంది, ఎక్రిషన్ జరుగుతుంది. అంటే డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఆ ఏరియాలో ఉంది. అంటే గోదావరి గోదావరి అండ్ కృష్ణ ముఖద్వారాల దగ్గర ఏదైనా రివర్ సైడ్ దగ్గర ఎక్కువ. మిగతా ప్రాంతాలు మరి విశాఖపట్నం లేదు? విశాఖపట్నం కూడా ఉందండి, విశాఖపట్నం ఉంది, శ్రీకాకుళం కూడా ఉంది. అంటే అవి ఏంటంటే ఆ ఫ్యాక్టర్స్ వేరేగా చూస్తారనమాట. అంటే ఈ శాండ్ మూవ్మెంట్ ఎలా జరుగుతుంది అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుని. శ్రీకాకుళం అంటే మీరు నాగావళి అక్కడ కూడా ఒక పార్ట్ ఉంది. విశాఖపట్నం ఏంటంటే అది అదే వాటర్ అంటే సీ వాటర్ కరెంట్ మూవ్మెంట్ అన్ని పెట్టేసి వాళ్ళు అంటే మనకి ఎన్సిఎస్ఎం అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఓషనోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ స్టడీస్ వాళ్ళందరూ కూడా అవి కూడా వల్నరబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇదిగా చేశారనమాట. దానికి రెమెడీ కూడా ఉంది, మీ దగ్గర రెమెడీ కూడా ఉంది. అంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం. అవేర్నెస్ కాదు, అంటే ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి. ఆ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి. అవి ఏంటంటే వాళ్ళు పబ్లిక్ కూడా ఏం తెలుసుకోవడం వలన అది కాదు కదా, అంటే ఎలా అడాప్ట్ అవ్వాలి అనే దాని మీద. ఇంకోటేమో మనం షోర్ లైన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు తిరుపతి నుంచి ఎక్కడికి వచ్చారంటే సెక్రటరీ నుంచి ఇటు వచ్చాం అంతే. ఇప్పుడు మనం ప్రొడక్షన్ దీనికి వచ్చాం. ప్రొడక్షన్ కమ్ రెడ్ శాండిల్ ఆల్రెడీ మీరు. అవునండి, అవును. ప్రొడక్షన్ ఏమున్నాయండి ఇప్పుడు? ప్రొడక్షన్ అదేండి, ప్రొడక్షన్ ఏంటంటే బేసికల్గా మనకి ప్లాంటేషన్స్ హార్వెస్టింగ్ అవి ఉంటాయండి. ఇప్పుడు మనకేంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు బ్రిటిష్ టైం నుంచి ఏంటంటే రెవెన్యూ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్, అప్పట్లో ప్రొడక్షన్ అనేది మెయిన్ రోల్. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఈకో రిస్టరేషన్ అండ్ ఎకలాజికల్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ ఇది మారిపోయింది, టోటల్ కాన్సెప్టే మారిపోయిందండి. సో మేము అందుకని ఎక్కువ థ్రస్ట్ ప్రొడక్షన్కి ఇవ్వట్లా. అంటే ఇది రెవెన్యూ జనరేషన్ అనేది కాకుండా ఉన్న ఏరియాస్ని ఎలా రిస్టోర్ చేయాలి, ఎలా మనం ప్రొడక్టివ్గా తీసుకురావాలి, బయోడైవర్సిటీ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ ఆస్పెక్ట్స్తో. సార్ ఫైనల్గా వద్దామండి. గవర్నమెంట్ పర్టికులర్గా ప్రొడక్షన్తో పాటు ఏపీలో ఉన్న ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, దాంతోపాటు ఎన్విరాన్మెంట్ చేయాలి, అంతే మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఎక్కువ టూరిజం అంత. కొంతమంది పబ్లిక్ ఏమని అంటారంటే అడవులు కాపాడే బాధ్యత మాది కాదు ప్రభుత్వానిదే అంటారు. దాంతోపాటు చెట్లు ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ కోసం చెట్లు కూడా ప్రభుత్వం కొన్ని చెట్లు ప్రోత్సహించింది, కోలోకార్పస్ లాంటి వాటికి. ట్యాంక్ బాగుంటుంది, ఆక్సిజన్ వస్తుంది, వాటికి వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఈ రెండింటికి మీరే సమాధానం చెప్తారు? అదేండి, యాక్చువల్గా ఏంటంటే మనకి ఇది కోనోకార్పస్ కావచ్చు, ఇంకో స్పీసీస్ కావచ్చు అండి, ఏదైనా కూడా ఒకటే క్రాప్ వేసడం వల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మనకి ఒకే ఏదైనా బీస్ కానీ ఏదైనా తీసుకోండి, అన్ని రకాలు ఉంటేనే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఒకే స్పీసీస్ వస్తే అది మనకి కోనోకార్పస్ వేయడం వల్ల ఒక చెట్టు మీద ఒక పండు రాదు, కాయ రాదు, పక్షి కూడా వాళ్ళదు, ఆ చెట్టు వల్ల ఉపయోగం లేదని కొంతమంది. అదేనా, అది మనకి కోనోకార్పస్ అనేది అంటే అది డెజర్ట్ ఏరియా నుంచి వచ్చిందండి. అదేంటంటే ఏది తినదు, నాన్ బ్రోజబుల్ స్పీసీస్. ఇంకోటి ఏంటంటే అదేంటంటే మనకి గోరింటాకు ఇలాంటి ఫ్యామిలీ అనమాట. సో దాని ఫ్రూట్స్ కూడా ఏమి ఉండవు కదా, సో ఈ సిస్టంలో ఉపయోగపడుతుంది. బట్ సమాజానికి ఉపయోగం అంటారు. అంటే అదేంటన్నా గ్రీనరీ పాయింట్ అంటే మనకి ఇప్పుడు అలా ఎక్కడన్నా ఏదైనా గ్రీనరీ డెవలప్ చేయాలి ఇది అనుకుంటే ఏదో లిమిటెడ్ ఏరియాలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకళ్ళు మొదలు పెడితే అందరూ అదే వేస్తారు. సో దాంతో ఏంటంటే మేము దానివల్ల ట్యాంక్ పవర్ఫుల్, దాని ట్యాంక్ నుంచి వచ్చే ఆక్సిజన్ చాలా మంచిది అంటారు. అదేం లేదు, అదేంటున్నానండి. ఇప్పుడు ఏదైనా కూడా మనకి ఆక్సిజన్ వస్తుందంటే మనకి
ఫోటోసిన్సిస్ ద్వారానే వస్తుంది, అది ప్రాసెస్లోనే భాగంగా ఆక్సిజన్ వస్తుందండి. సో ఏదైనా చెట్టు నుంచి అయినా ఒకటే ఆక్సిజన్, అది కొన్ని కార్పస్ వేరే ఆక్సిజన్, అది ఫాస్ట్గా పెరిగితే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అంతే కదండి అది. సో అదేంటంటే అక్కడ డిజర్ట్ ఏరియాలో కాబట్టి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది. బట్ దాన్నే మనం ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది దాన్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదంటారా, దాన్ని అవాయిడ్ చేయడం కరెక్ట్ అంటారా? కాదు, అదే అంటున్నా, అవాయిడ్ చేయడం. ఇప్పుడు మనకి లిమిటెడ్ ఏరియాలో ఇప్పుడు అన్ని స్పీసీస్తో పాటు దీన్ని కూడా ఒక అంటే పెట్టుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేదు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఈజీగా ఉంది కదా, వస్తుంది కదా, మనకి సక్సెస్ రేట్ 100% ఉంది, ఏ పశువులు కానీ ఏవి కానీ తినవు, ఏ పక్షులు కూడా అది అన్నట్టు వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదు అది. సో అంటే డైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని స్పీసీస్ ఉండాలండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏం చేస్తున్నామంటే ఈస్టర్న్ కాస్ట్ లోకల్ బయోడైవర్సిటీ అంతా తీసుకొచ్చి పెట్టాలని ఇప్పుడు ప్లాన్ కదా, అది కరెక్ట్. మనకేంటంటే లోకల్ బయోడైవర్సిటీ అంతా మనం చేసే అఫారెస్టేషన్ యాక్టివిటీలు ఉంటే ఏంటంటే అక్కడ మన చుట్టూ ఉన్న ఏదైతే బర్డ్స్ కావచ్చు, బటర్ఫ్లైస్ కావచ్చు, ఏమైనా కూడా అవే మనకి దీని మీద డిపెండ్ అవుతాయి. సో అలా కాకుండా మనం ఎక్కడో ఫారిన్ వేరే స్పీసీస్ చెప్తే ఏంటంటే ఆ స్పీసీస్ దీంతో ఇంటిగ్రేట్ అవ్వడానికి టైం పడుతుంది. అది అనమాట. ఇప్పుడు మనకి ప్రోసోఫిస్ ఉంది, మన సర్కార్ తుమ్మ అనేది మనది కాదు, అది తీసుకొచ్చి అప్పుడు ఏంటంటే ఎక్కువ బ్యారన్ ఏరియాస్లో ఉండాలని మనమే తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసాం. బట్ ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ దాన్ని టోటల్గా బ్యాన్ చేసింది. ఎందుకంటే అది ఎక్కువ ఇన్వేజివ్గా అయిపోయి అన్ని ఏరియాస్ అది ఆక్రమిస్తుంది అనమాట. సో అలాగా. సో ఇప్పుడు మనకి ప్రోసోఫిస్ అనేది ఎక్కడన్నా మనకి చార్కోలు ఇలాంటి నెల్లూరు లాంటి ఏరియాలో బ్యారన్ ఏరియాస్లో అది దాని నుంచి ఎక్కువ చార్కోల్ తయారు చేస్తున్నారు. సో బట్ ఏదైనా ఇంటర్ఫీర్ అవుతుంది అనుకోండి మన న్యాచురల్ గ్రోత్కి, అప్పుడు మనం దాన్ని తీసేయవలసిందే. ఇన్వేజివ్ స్పీసీస్ని ఎప్పుడు కూడా ఉంచకూడదు లోకల్ స్పీసీస్తో మనకి ఇది వచ్చినప్పుడు. సార్ మీరు బాంబే మీద డాక్టరేట్ చేశారు, మీ గోల్ ఏంటండి అసలు? అదేనండి, నేను గోల్ ఏంటంటే బ్యాంబూ మీద ఎందుకు చేసామంటే బ్యాంబూ అనేది మనకి అంటే గడ్డి జాతి మొక్క కదండి. ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ ఇష్యూలో వీటిలో ఏంటంటే రేపు అది ఎక్కువ తట్టుకునేది, ఈ వాతావరణ పరిస్థితులకి తట్టుకునేది బ్యాంబూ అనమాట. రేపు దాని యూటిలిటీ కూడా పెంచితే మనకి ఎన్విరాన్మెంటల్గా సౌండ్గా ఉంటుంది. రేపు అదే అంటున్నాను, ఇప్పుడు మనకి ఏఎస్ఆర్ లాంటి డిస్ట్రిక్ట్లో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చి ఇది వచ్చి పోతుంటే ల్యాండ్ స్లైడ్ అయిపోతే ఉన్న మట్టి అంతా కొట్టుకుపోతుంది కదా. కానీ మీరు అల్లు ఏఎస్ఆర్ జిల్లా వరకు పరిమితం అంటున్నారు, ఆ సాయిల్ అన్నిటి సాయిల్కి పనికొస్తుంది. అన్నిటి పనికొస్తుంది. నేను ఏఎస్ఆర్ ఎందుకు చెప్తున్నానంటే ఏఎస్ఆర్ ఇది మనకి ఇప్పుడు మనకి లాస్ట్ టైం కేరళలో ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం కొట్టుకుంది. అలాంటి పరిస్థితి మన దగ్గర, వయనాడు పరిస్థితి మన దగ్గర కూడా రావచ్చు. అందుకోసమని ఏఎస్ఆర్ ఎందుకు ప్రామినెంట్గా చెప్తానంటే అక్కడ రెయిన్ఫాల్ వచ్చి ఎక్కువ వచ్చేసి మనకి అంతా కూడా ఎంక్రోచ్ అయిపోయి ల్యాండ్స్ అది బ్యారన్ ఉండిపోయింది అనుకోండి, సిమిలర్ సిచ్యువేషన్ వచ్చేస్తాను. అందుకని ప్రొటెక్షన్ ఈస్టర్న్ ఘాట్స్ మనకి ఉన్నాయి, కానీ ఒక పక్కన ఈస్ట్ కోస్ట్ ఎంత ముఖ్యమో మ్యాంగ్రూవ్స్ ప్లస్ ఎంటైర్ కోస్ట్లో కూడా మనం గ్రీన్ బెల్ట్స్ రావాలని కదండి. ఒక గ్రీన్ వాల్ లాగా వస్తే మనకి రేపు ఎక్కువ స్టార్మ్ సర్జెస్, సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం కదా, వాటిని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్న వెజిటేషన్ కూడా మనకి ఎందుకంటే అది ఉంటే మనకి ఏంటంటే రేపు ఈ ల్యాండ్ స్లైడ్ లేకుండా ఎక్కువ రన్ ఆఫ్ లాసెస్ లేకుండా వాటర్, ఇప్పుడు స్పాంజ్ లాగా ఎఫెక్ట్ వస్తుంది కదండి మనకి ఫారెస్ట్లో. ట్రీస్ ఉంటేనే మనకి స్పాంజ్ లాగా ఎఫెక్ట్ వచ్చి మనకి రౌండ్ దగ్గర వాటర్ వస్తుంది. మనకి ఆ ట్రీ గ్రోత్ లేదనుకోండి, వర్షం వచ్చిన వెంటనే అంతా మళ్ళీ కొట్టుకుపోతే వాటర్ అంతా వెళ్ళిపోతే ఏముండదు, అదనమాట. కానీ ఇప్పుడు మడ లాంటి అడవులు ఉండడం వల్ల, మడ లాంటి అడవులు ఏంటంటే అది ఈస్టర్న్ ఏరియాస్లో వస్తాయండి, అంటే కృష్ణా గోదావరి అలాంటి ఏదైతే రివరైన్ ఏరియాల్లో ఉంటాయి. దానికి మడ అడవులకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ కావాలి. అదేంటంటే ఫ్రెష్ వాటర్ రావాలి, సముద్రం రెండు మిక్స్ అవ్వాలి. దానికి ఏంటంటే ఆ ఇంటర్ టైడల్ జోన్లోనే వస్తుంది, వేరే చోట రాదు. మనకి మడ అడవులు మొత్తం సీ కోస్ట్ అంతా, కోస్టల్ ఏరియా అంతా చేయలేం. సో ఓన్లీ లిమిటెడ్ టు కృష్ణా గోదావరి అదర్ రివర్స్ దగ్గర ఉన్న ఇదే కానీ మిగతా ఏరియా చేయలేం. ఇప్పుడు 974 కిలోమీటర్స్ ఉన్న స్ట్రెచ్ ఉంది కదండి మనకి కోస్టల్ ఏరియా అంతా కూడా మడ అడవులు మనం పెంచలేం. సో మిగతా ఏరియాలో షెల్టర్ బెల్ట్స్ పెంచాలి. సో దానికోసం కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, అడవులు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వందా ప్రజలదా? అదే ప్రజలేనండి. అంటే ప్రభుత్వం ఏంటనే ప్రజలు. మనకి ఇక్కడ మనకేంటంటే మన ప్రజలు ఎంత మనకి పాలసీ మేకింగ్లోను అదర్ వీటిలోని ఇన్వాల్వ్ అయితే అంత ఎఫెక్టివ్గా స్కీమ్స్ ఉంటాయి. సో మనకి ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు ఇక్కడ. సో ఎంత మనకి కొంతమంది ప్రజలు ప్రభుత్వమే చేయాలి, అదే అప్పుడు ఫెయిల్ అవుతాయి కదా. అందుకే నన్ను ప్రజలే తీసుకోవాలి. అంటే ప్రభుత్వం అంటే ప్రజలే ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. పాలసీస్ అన్నింటినీ కూడా, ఏది పాలసీ అని కూడా ఎప్పుడు చేస్తారంటే అవేర్నెస్ పెరగాలి, జనాల్లో పెట్టి ఇది మాందయ్య అని తీసుకున్నప్పుడే మనం చేయగలం. ఓకే, అందుకని ప్రభుత్వం అనేది సెపరేట్గా ఏది ఎక్కడి నుంచి వచ్చి చేస్తే ఏది విత్ స్టాండ్ కాదు కదండి. సార్ ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది మెయిన్ మనకి కోర్ ఏరియాగా వచ్చింది కాబట్టి ఎవరైతే మనకి ఎన్విరాన్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో, వీటి బయోడైవర్సిటీ అన్నిటి మీద వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో రావచ్చండి, బాగా
ఇది ఉంటుంది దీంట్లో. ఓకే. ప్రకృతి ప్రేమించాలనుకున్న వారు ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు డాక్టర్ పివి చలపతిరావు గారు. ఇక్కడికి వచ్చేదైన తర్వాత మీకున్న ఆనందం, మీకు ప్రజల మీద ఉన్న, మీకు అడవుల మీద ఉన్న అభిమానం అన్నీ చూపించవచ్చు అని చెప్తున్నారు. మరోవైపు ప్రజలు కూడా ప్రతి అడవి కూడా నాది అని భావిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అడవులు అభివృద్ధి చెందుతుందంటూ ఆయనకున్న అనుభవం చెప్తున్నారు. ఇది డాక్టర్ పివి చలపతిరావు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.